ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే పాము అయితే జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. మావాడైతే అక్కడ ఆగిపోయాడు పాము వల్ల. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ అయితే బచ్చనకొండకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ శంకరం గ్రామం దగ్గర అయితే ఉంది. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం అయితే మేము పెందుర్తి సబ్బవరం నుంచి వచ్చే రోడ్డు వైపు అయితే ఉన్నాం. ఇది సబ్బవరం వెళ్ళే హైవే అనమాట. హైవే దగ్గరనే మీకు ఒక సర్వీస్ రోడ్ అయితే వస్తుంది. ఈ సర్వీస్ రోడ్ నుంచి తిన్నగా వెళ్తే ఇక్కడ మీకు ఆర్చ్ అయితే కనబడుతుంది అనమాట. ఇదే బచ్చనకొండకి వెళ్ళే దారి. సో మిగతా విషయాలన్నీ బచ్చనకొండకి వెళ్ళి చెప్తాను. ఫైనల్లీ మనమైతే బచ్చనకొండకి అయితే వచ్చేసాం. రాగానే మన గేట్లో స్టాఫ్ రూమ్ కనిపిస్తుంది. అక్కడ మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ అండ్ ఎంతమంది వస్తున్నాం అని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే బచ్చనకొండ, లింగాలకొండ అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు అయితే బోర్డు అయితే పెట్టారు. కిందనైతే క్యూట్ డాగీ అయితే కూర్చుంది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. సో ఇలా లోపలికి వచ్చాక వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. అలా నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అమరావతి సర్కిల్ వాళ్ళు అయితే ఈ బోర్డుని అమర్చారు. ఇక్కడ బచ్చనకొండ ఏ సంవత్సరంలో కనుగొన్నారు, ఆర్కియాలజిస్ట్ ఎవరు, ఇక్కడ ఏంటంటే దొరికాయి, తవ్వకాల్లో ఏంటంటే బయటపడ్డాయి, అవన్నీ డీటెయిల్గా అయితే ఇక్కడ రాసి ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియోని ఇక్కడ పాజ్ చేసి డీటెయిల్స్ అన్ని చదవచ్చు. సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కాబట్టి ఇలాంటి ప్లేస్లో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తలు వహించాలి. చెత్త అవి వేయకుండా మన పరిశుభ్రంగా ఉంచాలన్నమాట. చూస్తుందైతే ఇదే అసలైన కొండకెళ్ళి దారి అనమాట. సో మీదన కనిపిస్తుంది బచ్చనకొండ. ఇక్కడ మీదనైతే 6 గుహలు అయితే ఉన్నాయి. మీదకి వెళ్ళాక వాటి గురించి చెప్తాను. ఇదైతే ఫేడ్ అయిపోయిన సైన్ బోర్డ్ అనమాట. సో మీకు తెలియజేయడం చెప్తున్నాను. ఇది అసలైన కొండ, బచ్చనకొండ అని పిలుస్తారు. దీన్ని బుద్ధుని కొండ అని కూడా పిలుస్తారు. సో మీదనైతే మొత్తం మనకి 6 అయితే గుహలు ఉన్నాయి. అన్నీ కూడా బుద్ధుడు డెడికేటెడ్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఒక పాత్వే కనిపిస్తుంది. అలా తిన్నగా నడుచుకుని వెళ్తే మనం లింగాలకొండకి అయితే చేరుకుంటాం. ఫస్ట్ అయితే మనం లింగాలకొండ అయితే చూడబోతున్నాం అనమాట. మనమైతే ఇక్కడ చూడొచ్చు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే చాలా చక్కగా ప్రదేశాన్ని అయితే ఒక గార్డెన్ లాగా అయితే డెవలప్ చేశారు. మొక్కలు అవి పెంచుతున్నారు. ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొక్కలు ఎంత అందంగా కనిపిస్తే మాత్రం మనం పూలు వాటిని తెంపకూడదు అనమాట. సో ప్రకృతి ఎలాగుందో అలాగుంటేనే అందంగా ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు లింగాలకొండ వైపుకి అయితే వెళ్తున్నాం. సో ఇది దారి కొంచెం ఎగుడు దిగుడు ఉండడం వల్ల షేక్ అయితే అవుతున్నది. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం ప్లేస్ కొంచెం బాగుంటుంది. నడుచుకుంటూ మనమైతే లింగాలకొండ వెళ్ళి దారికి అయితే చేరుకున్నాం. ఇలా పైకి వెళ్తే ఇదొక కొండ. యాక్చువల్లీ బచ్చనకొండ అనేది 2 చిన్న చిన్న కొండలు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చింది ఆ దారిలో. ఆ దారి నుంచి తిన్నగా నడుచుకుంటూ ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళది ఒక బోర్డు అయితే ఉంది. మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, ఇదొక మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది బోర్డు అయితే ఉంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని. మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు బేసిక్గా ఏంటంటే చెత్తలు అవి అయితే వేయకూడదు, డస్ట్బిన్లోనే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి పర్యావరణాన్ని అయితే మనం పాడు చేయకుండా ఉండడానికి చూడాలి. సో మేమైతే ఇప్పుడు మెట్లు ఎక్కి లింగాలకొండకి అయితే వెళ్తున్నాం. సో పైకి వెళ్ళాక మీకు మిగతా చూపిస్తాం. మనం వెళ్తున్న దారిలో మెట్లు అయితే కొంచెం పురాతనమైన మెట్లు. సో డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. కొంచెం మునుకుల నొప్పి అలాంటి వాళ్ళు అయితే కొంచెం లింగాలకొండ రావడం అయితే అవాయిడ్ చేయండి. పెద్ద కొండకి అయితే వెళ్ళొచ్చు, కానీ ఈ కొండని అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఇక మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి ఒక్కొక్క మెట్టి వెడల్పు ఎంత ఉందో. ఇది బచ్చనకొండ నుంచి లింగాలకొండ వచ్చే దారి అనమాట. ఒకనకప్పుడు అయితే కనెక్టివిటీ అయితే ఉండేది. ఇప్పుడు మరి ఇటుపక్క ఎలాగుందో అయితే ఛానల్ నుంచి తెలియదు. అవాయిడ్ అయితే చేస్తున్నారు జనాలు. మేము చుట్టూ తిరుక్కుని ఇలాగ మెట్లు ఎక్కి అయితే వచ్చాము. కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే జాగ్రత్తగా రండి, మెట్లు అయితే కొంచెం బాగోవు, ఎక్కువ
డిఫరెన్స్తో ఉండడం వల్ల ఎక్కడం అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇది లింగాల కొండకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఆ సందులోంచి అయితే మనం లింగాల కొండకైతే వెళ్ళాలి. ఆ సమయంలో బౌద్ధులు ఇక్కడికొచ్చి ఇలా కొండను తవ్వి ఇలా చేశారంటే నిజంగా గ్రేటే. ఎందుకంటే ఇప్పట్లోలాగా అప్పుడైతే మనకి టెక్నాలజీ అంతగా లేదు. సో వాళ్ళు ఈ కొండలన్నిటిని మీరైతే చూడొచ్చు. ఈ చిన్న చిన్నవన్నీ మార్క్స్, ఇవన్నీ వాళ్ళు చిజల్ అండ్ హ్యామర్తో తవ్వినవే అనమాట. మీరు చూస్తున్నారా వే ఎంత అడవిలోంచి వెళ్తున్నట్టయితే ఫీల్ వస్తుంది మనకి. దారిలో మనకైతే ఇలాంటి పాము పొట్లు అవి కనిపించడం అయితే సహజం. సో వర్షాకాలంలో అయితే అవాయిడ్ చేయండి. మేమైతే అనుకోకుండా ఈరోజు రావడం అయితే జరిగింది. మీరు చూసినట్టయితే అక్కడి నుంచి అయితే మనం రావడం అయితే జరిగింది. ఇటుపక్క చూపిస్తే మొత్తం అంతా జంగిలే. జంగిల్ అంటే మొత్తం తోటలు, పొలాలు కనిపిస్తాయి. దూరంగా అయితే మనకి మాటూర్ అనే ఊరు కనిపిస్తున్నది. అక్కడైతే క్వారీ అయితే ఉందన్నమాట. సో మనం ముందుకు ఎక్కుదాం. ఇంకా ఇదైతే ఒక స్పాట్ అనమాట. మరి ఇక్కడైతే కొన్ని నేను వేలు పెట్టి చూపిస్తాను కదా, అక్కడైతే కొన్ని ఇంతవరకు చిన్న చిన్న లింగాలు అయితే ఉండేవి. లింగాలు అంటే స్తూపాలు అనమాట. అవైతే ఇప్పుడైతే లేవు. అయితే కొంచెం దీని మీద ఎక్కైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఒకప్పుడైతే ఇక్కడైతే స్తూపాలు అయితే ఉండేవి అనమాట. మీరు చూసినట్టయితే మనం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడైతే శిథిలమైన స్తూపాలు అయితే ఉన్నాయి. కొన్ని ఇంకా తుప్పల్లో అయితే కవర్ చేసి ఉన్నాయి. అంత దూరం అయితే మనం వెళ్ళడం కొంచెం రిస్కీయే. ఇక్కడ ఒక పాత్వే కనిపిస్తున్నది. ఇలా కొంచెం మీదకి వెళ్తే అక్కడ కూడా చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాలు ఇక్కడ లోకల్స్ ఏంటంటే లింగాలని భావించడం వల్ల ఈ కొండకి లింగాల కొండ అనే పేరైతే వచ్చిందనమాట. ప్రస్తుతం మనం ఎదురకుండా చూస్తున్నవి ఇవి అన్నీ కూడా స్తూపాలే. అయితే చూడండి, మన వాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే ఇలాంటి పెయింటింగ్ వర్క్స్ అయితే చేయడం మానరనమాట. మనం ఎదురకుండా చూస్తున్నవి ఇవన్నీ అయితే మనకి స్తూపాలన్నమాట. ఇవి దూరం నుంచి లింగాకారంలో కనిపించడం వల్ల జనాలు, స్థానికులైతే వీటికి లింగాల కొండ అని పేరు పెట్టారు. ప్రస్తుతం నా ఎదురకొండ అన్నది కూడా ఒక ప్రాచీనమైన స్తూపం. అయితే మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు, మన వాళ్ళు ఇక్కడ చేసిన కళాఖండాన్ని. ఇవైతే మన ప్రకృతి ధరోహరాలు. వీటిని మనం అయితే ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి, భావితరాల వాళ్ళు చూపించాలంటే. ఇలాంటివి చేసిన వాళ్ళని ఏం చేయాలో మీరు కమెంట్ చేసి అయితే చెప్పండి. మీరైతే చూడొచ్చు, నేనైతే కొండ క్లిఫ్లో అయితే ఉన్నానన్నమాట. ఈ లింగాలు అయితే కవర్ చేయడానికి మీకోసం. సో ఇటు నుంచి అయితే చిన్న సన్నటి పాతవే అయితే వెళ్తున్నది. సో ఇలా వెళ్ళాక పైన అయితే అసలైన స్తూపాలు వరుసగా కనిపిస్తాయి. అవి అయితే మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇలాంటి ప్రదేశాల్లోకి మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట. ఇవైతే మెట్లు అయితే కాదు, స్లోప్గా ఉంది, జారుడు ఉంది. మీరు ఒకరు అయితే రావద్దు. ఏమైనా అయితే ఇంకోటి తోడు ఉంటేనే బెస్ట్ ఇలాంటి ప్లేసెస్లోను. మీరు చూడొచ్చు, మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు ఇక్కడ. వైశాఖ మాసం పున్నమి నాడు మాత్రం బౌద్ధ మతస్థులు వచ్చి ఇక్కడ పూజలు అయితే నిర్వర్తిస్తారనమాట. సో ఇవి మనం చూడాల్సిన. పైకి ఎక్కగానే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో కనిపించేవి స్తూపాలు అనమాట. వరుసగా స్తూపాలు అయితే ఉంటాయి. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవి అయితే శుభ్రంగా తుప్పల్లో కవర్ అయితే ఉన్నాయి. గత నెల వైశాఖ మాసంలో బౌద్ధ మతస్థులు అయితే వచ్చి ఇక్కడ పూజలు అయితే నిర్వర్తించారు. అందుకు మనకి ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అసలైన లింగాల కొండ. మనకి మెయిన్ రోడ్ నుంచి కనిపించే స్తూపాలన్నీ ఇవే. పైకైతే ఎక్కడానికి ఇంతవరకు దారి అయితే ఉండేది, కానీ వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల స్తూపాలు ఒకదాని మీద ఒకటైతే పడిపోయి, దానివల్ల ఇది సేఫ్ అయితే కాదు. మోస్ట్లీ జనాలు ఇక్కడికి రావడానికి అయితే అవాయిడ్ చేస్తారు. మీరు చూడొచ్చు అక్కడ ఎంత పెద్ద క్రాక్ వచ్చిందో. ఇవి అసలైన స్తూపాలు అనమాట. సో వీటినే లింగాలని పిలుస్తారు స్థానికులు. అందుకే ఈ కొండకి లింగాల కొండ అనేది పేరు వచ్చింది. ఇదివరకు అయితే మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇటు నుంచి అయితే ఒక వే అయితే మీదకు ఉండేది. ఆ పైకి వెళ్తే అక్కడ పెద్ద స్తూపం ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల, లింగాలు అవి పడిపోవడం వల్ల, డెవలప్మెంట్ లేకపోయిన కారణం వల్ల ఇక్కడైతే వే అయితే క్లోజ్ అయింది. మనం ఏ దారంతో అయితే వచ్చామో అదే దారంతో మళ్ళీ తిరిగి అయితే వెళ్ళవలసి వస్తుందన్నమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్నది కదా మీకు, అదే బజ్జనకొండ. ఇది షూట్ అయ్యాక మనం అక్కడికైతే వెళ్తాం. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మీరు చూడొచ్చు ఇక్కడ ల్యాంప్ పోస్ట్ అవస్థ అయితే ఎలాగుందో. అయితే మనం కవర్ అయితే చేసామన్నమాట. లింగాలకొండ నుంచి మనం ఇంకో పాత్వే అయితే ఉంటుంది. ఈ పాత్వే అయితే చాలా అన్ఎక్స్ప్లోర్డ్ అనమాట. చాలా తక్కువ మంది అయితే ఇటుపక్క వస్తారు. మిగతా వ్లాగర్స్ కూడా ఇటుపక్క వచ్చారో లేదో నాకైతే తెలియదు. సో మేబీ ఐ కెన్ క్లెయిమ్ దట్ వీఆర్ ద ఫస్ట్ వన్ టు షూట్ హియర్. ఈ దారంతా అన్ఎక్స్ప్లోర్డ్ అవడం కారణంగా
క్లీన్లీనెస్ అయితే లేదు. చుట్టుపక్కల తుప్పలు అవి బాగా బలిసిపోయి ఉన్నాయి. కిందని పళ్ళు అవి కూడా పడున్నాయి. అంతగా మెయింటెనెన్స్ అయితే అవ్వట్లేదు మిగతా కొండతో పోల్చుకుంటే. సో ఈ కొండకొస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. కాళ్ళు అవి జారడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. చుట్టుపక్కల చూడండి ఎంత దట్టమైన అడవిలాగా ఉందో. సో అడవి మధ్యలోంచి పాత్వే. మీకు జూమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ తుప్పల్లో మీరు చూడగలుగుతున్నారు లేదో నా ఫింగర్ దగ్గర. సో అక్కడైతే ఒక బుద్ధుని విగ్రహం అయితే ఉందన్నమాట. సో చెట్లో బాగా కవర్ అయిపోయి ఉంది. సో జూమ్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అక్కడ ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. ఇది వరకు అయితే ఇటు నుంచి అయితే పాత్వే అయితే ఉండేదన్నమాట ఆ విగ్రహాన్ని వెళ్ళడానికి. అక్కడ కూడా మీరు చూడగలిగితే నున్నగా ఒక స్తూపం అయితే కనిపిస్తున్నది. కానీ ప్రజెంట్ అయితే అక్కడ ఒక వటవృక్షం అయితే మొత్తం దాన్ని అంతా అలమేసి కూర్చుంది. సో అందుకని ఇది నాన్ యాక్సెసిబుల్. ఇంకా మీదని ఇక్కడ కూడా తుప్పల్లో అయితే మనకి స్తూపాలు అయితే ఉండేవి. సో ఇప్పుడైతే మనకి అవి చేరుకోవడం అయితే కష్టం ఉంది. మీకోసం అయితే ఈ అన్ఎక్స్ప్లోర్డ్ కొండనైతే నేను వీడియో తీయడానికి అయితే వచ్చాను. మోస్ట్లీ అందరూ బజ్జన కొండ అనగానే ఆ పెద్ద కొండని అయితే ఎక్కడైతే గుహలు ఉన్నాయో అదే కవర్ చేస్తారు. కానీ ఈ కొండని అంతగా ఎవరు కవర్ చేయరు. అసలు లేనిది మెయిన్ స్తూపాలు అయితే పెద్ద సైజువి ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇటుపక్క మనం చూడొచ్చు ఇంకా స్తూపాలు అయితే కిందకైతే ఉన్నాయి. చిన్న మెట్ల దారి అయితే మనకు కనిపిస్తున్నది కానీ అది యాక్సెసిబుల్ అయితే కాదు. అటు వెళ్ళడానికి మనకి సేఫ్టీ కూడా లేదు. మీదనైతే స్తూపాలు ప్లస్ అక్కడ మీదని బుద్ధుని విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. మన లింగాల కొండలో అతిపెద్ద అయిన స్తూపాలు అయితే ఇవే అన్నమాట. సో వీటి ఆధారంగానే వీటిని లింగాల కొండ అని పేరెట్టారు. సో మనం ఇక్కడ ఇలా ముందుకి వెళ్తే ఇక్కడ అప్పట్లో బౌద్ధ మతస్థులు ఉండవలసిన చైతన్య విహారాలు అయితే ఏదైతే అంటారో మనం అట్నుంచి అయితే రావడం జరిగింది. ఇలా చూడండి ఆ సమయంలోనే ఈ కొండను ఇలా దొలిచి చైతన్య విహారాలు ఆరామాలు తయారు చేశారంటే అప్పట్లో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మనం ఆలోచించవలసింది. ఇక్కడైతే బుద్ధిస్ట్ మాంగ్స్ అయితే ఎవరైనా ఉండేవారు. వాళ్ళు ఇక్కడ రూమ్లా చేసుకుని ఇక్కడైతే తపస్సు చేసుకునేవారు. సో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒకప్పుడైతే గ్రిల్స్ అయితే ఉండేవి, ఇప్పుడైతే లేవు. వాళ్ళు సేఫ్టీ కోసం ఏర్పరిచారు. లోపలైతే ఇక్కడ బుద్ధుని విగ్రహం అయితే లేదు. ఇది ఓన్లీ ఫర్ ధ్యాన పర్పస్ అనమాట. ధ్యానం చేసుకునేవారు. ఇక్కడైతే తటాకం అయితే కనిపిస్తున్నది. బుద్ధులు ఎవరైతే ఇక్కడ ఉండేవారో బౌద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళైతే ఇక్కడ వాటర్ స్టోర్కి అయితే దీన్ని పెట్టుకున్నాను అని మనం అనుకోవచ్చు. దీని పర్పస్ అయితే మనకు తెలియదు కానీ ఇది ఒక చిన్న సైజు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లాగా అయితే మనకు కనిపిస్తున్నది. సో అవైతే గుహలు. ఇది అసలు శిస్తులైన స్తూపం. సో కొండని చెక్కి అయితే స్తూపాన్ని తయారు చేశారు. ఇందాక నేను మీకు చూపించిన చిన్న చిన్న లింగాల దారి ఏమో ఇటు నుంచి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ దారి మూసుకుపోవడం వల్ల ఇక్కడ వీళ్ళేమో బ్యారికేడ్ అయితే కట్టేశారు. 1902 and 4లో అలెగ్జాండర్ రే /రిమ్ అతని పేరైతే ఇప్పటికీ రిమ్మా రే అని కన్ఫ్యూజన్ అయితే ఉంది. అతను ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. ఫస్ట్ టైం అతను ఇటుపక్క వచ్చినప్పుడు ఈ పెద్ద స్తూపమే అతనికి పొలాల మధ్యలో కనిపించింది. ఇది అంటే సహజంగా చేసిన రాయి కాకుండా గుండ్రంగా ఉండడం వల్ల అతనికి డౌట్ వచ్చి ఇక్కడ ఏదో మాన్యుమెంట్ ఉందని చెప్పి తవ్వకాలు అయితే నిర్వర్తించారు. ఆ తవ్వకాల్లో బయటపడిందే బజ్జనకొండ. అలెగ్జాండర్ రే అని అతను ఫస్ట్ టైము ఈ పెద్ద సైజు స్తూపాన్ని అయితే దూరం నుంచి గమనించి అబ్నార్మల్ షేప్లో ఉండడం వల్ల ఇక్కడ ఏదో మాన్యుమెంట్ ఉందని తెలుసుకుని అతను ఇక్కడ అయితే రావడం జరిగింది. తర్వాత తవ్వకాలు చేయగా ఇక్కడ స్తూపాలు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చింది ఈ కొండకే. ఈ స్తూపాలు తవ్వకం అయిన తర్వాతే మనం ఇందాక స్టార్టింగ్లో చూసిన పెద్ద బజ్జన కొండకి అయితే వాళ్ళు వెళ్ళి అక్కడ తవ్వకాలు అయితే జరిపారు. ఇంకా మీరు చూస్తారు కదా ఇక్కడైతే పాము అయితే జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. మావాడైతే అక్కడ ఆగిపోయాడు పాము వల్ల. సో ఇలాంటి ప్లేస్లో మీరు వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. పాము కనిపించిన తర్వాత ఇంకా వీడియో అయితే తీయబుద్ధి వేయలేదు. వేరే కొండకి వెళ్ళి తీద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏం కనిపిస్తుందని భయంతో వీడియోని అయితే అక్కడితో ఆపేయడం జరిగింది.